చూసారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం. సో మనం ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము స్వామివారి దర్శనం కోసం. ఇదిగో చూసారు కదా, ఇది వచ్చేసి ఇది ఇక్కడ మొత్తం చెకింగ్ ఉంటుందండి, టోల్ గేట్ తిరుపతి. ఇదిగోండి స్వామివారి కొండలు, ఏడుకొండలు, మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనందరికీ చాలామంది చెకింగ్ ఉంటుంది, కార్లు కానీ బస్సులు కానీ వ్యాన్లు కానీ బస్సెస్ అన్నీ చెక్ చేసి ఆపి అంతా పూర్తయినాక మళ్ళీ మనం కొండపైకి ఎంట్రీ ఉంటుంది, ఇటు నుంచి దారి. ఇప్పుడు నుంచి టర్నింగ్స్ అండి. ఇలా తిరిగి మళ్ళీ వెంటనే టర్నింగ్స్ వస్తుంటే కళ్ళు గిలా తిరుగుతూ ఉంటాయి. సో చూసారు కదా, మొత్తం అడవులు కదండి, దట్టమైన అడవులు, చెట్లు రాళ్ళతో వరుసగా ఉన్నాయి. అదో రకమైన తేజస్సు వస్తుంది. టర్నింగ్స్ వల్ల మనకి కళ్ళు కూడా తిరుగుతాయండి, మనకి తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ వెంటనే టర్నింగ్. డ్రైవర్ గారు బాగా ఎక్స్పీరియన్స్డ్.
ఫైనల్లీ అయితే మనం కొండపైకి వచ్చేసామండి. వెంకటాద్రి సంస్థానం. మనం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చేసి ఉన్నాము. ఇది స్వామివారి యొక్క దేవాలయము. ఎదురు కనపడేది ఇది వచ్చేసి ప్రధాన గోపురం అండి. వెనకాల బంగారు వరంలో కనిపిస్తుంది శ్రీ స్వామివారి యొక్క దివ్యమైన క్షేత్రము. చూసారండి జనాలు. సో ఇక్కడ ఎదురు కనిపించేది ఇక్కడేనండి స్వామివారికి అందరూ కొబ్బరికాయలు హారతులు ఇచ్చి స్వామివారికి సమర్పిస్తారు. సో ఇది కోనేరు అండి, స్వామివారి కోనేరు. ఇదివరకు ఇక్కడ స్నానాలు ఏమి చేపించేవారు, కానీ ఇప్పుడేం లేవు. ఇప్పుడు అన్నీ ఆపేశారు. ఎందుకంటే కరోనా వచ్చిన కాడ నుంచి జనాలు ఎవరిని ఇక్కడికి దిగనట్లేదు కోనేరు. ఆ కోనేరు పక్కనే శ్రీ వరాహ స్వామివారి గుడి ఉంటుంది. అదిగోండి కనిపించేది శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమ్మ గారి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే శ్రీ వరాహ స్వామివారి దేవస్థానం. ఇది జస్ట్ మన కోనేరు పక్కనే ఉంటుందండి. ఈ కోనేరు చూపిస్తాను. అదిగోండి కోనేరు. సో ఇదే దీని పక్కనే మనకి వరాహ స్వామివారి దేవస్థానం ఉంటుంది. అదిగోండి ఇదే స్వామివారి దేవస్థానం. సో భక్తులు స్వామివారిని దర్శించుకొని ఇటు నుంచి వస్తున్నారు. శ్రీ కలియుగ అవతార వెంకటేశ్వర స్వామి వారు శ్రీ వరాహ స్వామి వారికి ఇచ్చిన శిలాఫలకం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తిరుపతికి వచ్చిన ఎవరైనా భక్తులు సరే ముందు శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే వారి కోరికలు ఇవన్నీ చూసారు కదండి, చాలామంది జనం ఉన్నారు. సో ఎందుకంటే ముందు స్వామివారిని దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే ఇది భక్తుల కోరికలు ఇది స్వామివారి తప్పకుండా సిద్ధిస్తారని నమ్మకం అండి. అందుకే ముందు అందరూ వరాహ స్వామివారిని దర్శించుకుంటారు. ఇవి వచ్చేసి శ్రీవారి మాడవీధులండి. సో ఇప్పుడు మనం కూడా శ్రీ వరాహ స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి శ్రీ స్వామివారి కోనేరుని శుభ్రం చేస్తున్నారు అంతా. కోనేరు మొత్తాన్ని శుభ్రం చేస్తున్నారు. మరి ఇది వచ్చేసి శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమ్మ గారి
అన్నదాన ప్రసాద కేంద్రము. ఇక్కడ ఎవ్రీడే జరుగుతుంది అన్నదానము. అంటే స్వామివారికి ఏ రోజు కూడా ఆపకుండా సంవత్సరం పొరుగున ప్రతిరోజు పొద్దున సాయంత్రం స్వామి వచ్చిన భక్తులకు వీరు అందరికీ అన్నదానం పెడతారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో మనకి అక్కడ చూపిస్తారు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి దేవస్థానం దారి. సో చూసారు కదా, ఇంత జనాలు. లోపల హాల్లోకి వెళ్ళాలి. గరుడ్ మందిరం నేనా, ఇక్కడ ఆంజనేయ స్వామి. సో అన్నదానం అనేది అసలు ఇది ఒక్కరోజు కూడా ఆగదండి. ప్రతిరోజు 365 రోజులు జరుగుతూనే ఉంటుంది. స్వామివారి ప్రసాదం కూడా ఎంతో దివ్యంగా, ఎంతో మధురంగా ఉంటుందండి. ఇదే లోపలికి మనం వెళ్ళాలి. భోజనశాల 2 అనేది. దీని లోపలికి మనం వెళ్తాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. భోజనం చేస్తున్నారు. అందరికి భోజనం అలా పెడతారండి. స్వీటు, పచ్చడి, జనాలు అందరూ. వచ్చే భక్తులందరికీ ముందే పెడతారు ఆనందం సిద్ధం చేసి. సాంబార్ వస్తుంది. కొద్దిపోయిరా